మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ మిక్స్డ్ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఫస్ట్ రోజు మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ డేనే 45 కోట్ల నుంచి 55 కోట్లు వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా బజ్‌తో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అండ్ వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందనేది ఈ వీడియోలో చూద్దాం. సినిమా వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే అడ్వాన్స్ బుకింగే 21 కోట్ల వరకు జరిగాయి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు బుకింగ్స్ వచ్చాయి. నైజాంలో 18 కోట్లు కాగా ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల్లో 18 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ వచ్చాయి. వాటన్నింటినీ దాటుకొని గుంటూరు కారం ఫస్ట్ రోజే 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే హైదరాబాద్లో గుంటూరు కారంకు 6 షోలకు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా టికెట్ పైన ₹100 పెంచుకునే వెసులుబాటు కూడా హైదరాబాద్లో ఉంది. దీంతో గుంటూరు కారం ఎక్కువ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. అయితే ఏపీ సీడెడ్లో 5 షోలకు మాత్రమే పరిమితమయ్యాయి. టికెట్ల రేటు కూడా తక్కువనే ఉన్నాయి. అయితే ఆశించిన విధంగా కాకుండా కొంచెం తక్కువ కలెక్షన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చూసుకుంటే ఫస్ట్ రోజే 45 కోట్ల వరకు షేర్ రాబట్టింది. అయితే సర్కారు పాట మూవీని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఫస్ట్ నుంచి నెగిటివ్ టాక్ రావడం ఒక మైనస్ పరంగా మారింది గుంటూరు కారంకు. అయితే సర్కారు వారి పాట కలెక్షన్ దాటుతుందా లేదా అన్నది వేచి చూడాలి. అయితే సర్కారు వారి పాట మూవీ లాంగ్ రన్లో 230 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. 121 కోట్ల షేర్స్ను రాబట్టింది. ఇది కాక సంక్రాంతికి పోటీగా నాగార్జున నాసామిరంగా, హనుమాన్, వెంకటేష్ సైంధవ్ మూవీలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇలా పోటీ ఉండడం వల్ల సర్కారు వారి పాట కలెక్షన్లు దాటుతుందా లేదా అన్నది డౌట్గా మారింది. అదేవిధంగా గుంటూరు కారంకు ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అండ్ మహేష్ బాబు, త్రివిక్రమ్ పర్సనల్గా ప్రెస్ మీట్స్ కూడా పెట్టలేదు. రిజల్ట్ ఇలా ఉంటుందనే వాళ్ళు ముందుగానే ఇలాంటి ప్రమోషన్లు చేయకుండా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.